హే ఆల్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. యాక్చువల్లీ ఈరోజు మనం ఒక షార్ట్ ట్రిప్ వెళ్తున్నాం. షార్ట్ ట్రిప్ అంటే డ్యూరేషన్ తక్కువ, డిస్టెన్స్ అయితే తక్కువ కాదు. డిస్టెన్స్ వచ్చి అరౌండ్ అప్రాక్సిమేట్లీ 700 కిలోమీటర్స్. మనం వెళ్తున్న లొకేషన్ వచ్చేసి చిక్కమంగళూరు. సో బెంగళూరు నుంచి అరౌండ్ 250 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి టైం ఎగ్జాక్ట్లీ 8 అవుతుంది. మనకి 13 అవర్స్ జర్నీ ఇక్కడ నుంచి. సో 700 కిలోమీటర్స్. అండ్ మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ ముల్యాన్గిరి పీక్కి వెళ్తున్నాం. సో విచ్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ కర్ణాటక. సో ఫస్ట్ మన లొకేషన్ వచ్చేసి అది, మన డెస్టినేషన్ అది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం అక్కడికి వెళ్ళేసరికి మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే నేను 7 అవుతుంది అనుకుంటున్నా, 6:30 or 7. బట్ గూగుల్ మ్యాప్స్ ప్రకారం అయితే ఇట్స్ 9 or 10 అని చెప్తుంది. లెట్స్ సీ మనం ఎంతవరకు బీట్ చేయగలుగుతాం ఏంటి అనేది. కానీ నాకైతే 6:30, 7 వరకు ఆ లొకేషన్లో ఉండాలని ఉంది. ఎందుకంటే ఆ మూమెంట్లోనే మంచి ఫాగీ నేచర్ ఎంజాయ్ చేయొచ్చు. సో అదనమాట మ్యాటర్. అండ్ ఎక్కువ లేట్ చేయకుండా మన రైడ్ స్టార్ట్ చేసేద్దాం. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 10 అవుతుంది. మనం ఇప్పుడే అవుటర్ మీదకి ఎక్కుతున్నాం. అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయిపోయింది. సో ఈ లేట్ వల్ల మన ప్లాన్లో కూడా ఒక చేంజ్. సో యాక్చువల్లీ మనం వెళ్ళాలనుకున్న లొకేషన్ కాకుండా మనం డైరెక్ట్గా మన హోటల్కి వెళ్ళిపోతున్నాం. సో రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ 10 అయింది. మనకి ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ అరౌండ్ 13 అవర్స్. సో ఎంత క్యాల్కులేట్ చేసుకున్నా కూడా నేను అనుకున్న టైంకి అక్కడికి రీచ్ అవ్వడం కష్టం. సో అందుకే చేంజ్ ఇన్ ప్లాన్. సో ఫస్ట్ మనం మన హోటల్కి రీచ్ అవుదాం. అండ్ దెన్ దాని తర్వాత నెక్స్ట్ ఏంటనేది అక్కడికి వెళ్ళాక ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వెళ్ళాలనుకున్న లొకేషన్ వచ్చేసి అర్లీ మార్నింగ్ వెళ్తేనే బాగుంటుంది. సో ఆ క్లౌడ్స్ కానీ ఆ ఫాగినెస్ కానీ ఆ టైంలోనే కొంచెం బాగుంటుంది. సో అదనమాట మ్యాటర్. ఫైనల్గా అయితే అవుటర్ అయితే వచ్చేసాం. సో వీ నీడ్ టు కంటిన్యూ ఫర్ 60 కిలోమీటర్స్ అవుటర్ మీద. సో అవుటర్ ఎగ్జిట్ అయ్యి మన బెంగళూరు హైవే వెళ్ళిపోవాలి. అదనమాట. సో ఫైనల్గా అయితే వీఆర్ ఇన్ టు బెంగళూరు హైవే. దట్ ఈస్ నేషనల్ హైవే 44. దీని మీద అరౌండ్ మనం ఒక 250 కిలోమీటర్స్ అనుకుంటాం, ఐ గెస్. కర్నూలు వరకు. కర్నూలు నుంచి మళ్ళీ మనం డైవర్షన్ తీసుకోవాలి. ఇంకా మనకి 11 hours 49 minutes చూపిస్తుంది. 630 కిలోమీటర్స్.
ఉన్నాయి రోడ్లు లాస్ట్ 20 కిలోమీటర్స్ నుంచి. యాక్చువల్గా మనం స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 470 కిలోమీటర్స్ అయింది. ఫస్ట్ 400 కిలోమీటర్స్ మొత్తం హైవే, దాని తర్వాత మనం టువర్డ్స్ బళ్ళారి రూట్ వచ్చి ఒక 50 కిలోమీటర్స్ వచ్చాం. దాని తర్వాత నుంచి మొత్తం ఇంకా విలేజెస్ తిప్పుతుంది. కార్ వెళ్తుందా అసలు? నాకు డౌటే. సేమ్ లాస్ట్ 20 కిలోమీటర్స్ నుంచి కూడా ఇలానే తిప్పుతుంది విలేజెస్ అన్నీ. యాక్చువల్లీ ఇది బైపాస్ మిస్ చేసి విలేజ్ తీసుకొచ్చిందా లేకపోతే రోడ్డే ఇలా ఉందా అయితే అర్థం అవ్వట్లేదు. యాక్చువల్లీ ఇట్స్ రోడ్ ఉంచుకొని అటెందుకు తీసుకెళ్తుంది అర్థం అవ్వట్లేదు. దీనికి ఎక్కడ షార్ట్ కట్ కనిపిస్తే అక్కడ తీసుకెళ్తూ ఉంటుంది. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 6:17, కానీ అసలు బయట చూస్తే అసలు 6 అయినట్టే లేదు, ఇంకా మిడ్ నైట్లానే కనిపిస్తుంది. ఎనీవేస్ ఇప్పటికీ మనం 500 కిలోమీటర్స్ వచ్చాం, ఇంకా 214 కిలోమీటర్స్ ఉంది. యాక్చువల్గా లాస్ట్ ఒక 80-90 కిలోమీటర్స్ నుంచి అన్ని విలేజ్ మధ్యలోంచి తీసుకుంటూ వెళ్తుంది. అది సరిపోదు అన్నట్టు ఒక పెద్ద అడ్వెంచర్ చేయించింది గూగుల్ మ్యాప్స్ యాజ్ యూజువల్. సో అది రిస్క్ అని కొంచెం అర్లీగానే గెస్ చేసి వెనక్కి రావడం జరిగింది. సో ఈ ప్రాసెస్లో 40 మినిట్స్ టైం వేస్ట్. మా బ్రేక్స్ ఇవన్నీ కలిపితే ఒక 2 అవర్స్ టైం వేస్ట్ అయింది. యాక్చువల్లీ అయితే మనం ఇంకా నియర్ టు బళ్ళారి. సో బళ్ళారి నుంచి మోస్ట్లీ ఇంకొక 180 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. బట్ స్టిల్ ఇంకా 4 అవర్స్ 35 మినిట్స్ చూపిస్తుంది. మోస్ట్లీ ఘాట్ సెక్షన్ ఉంటుందేమో డౌట్, ఎందుకంటే ఇటు సైడ్ రావడం మనకు కూడా ఇది ఫస్ట్ టైం. సో చూడాలి. We're falling hard to find the answer. With this life we live, be all that matters. The life of dreams is moving faster, and no one knows the constant fear of what comes after. And we'll never know. జస్ట్ ఇప్పుడే ఒక బ్యూటిఫుల్ రోడ్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. అసలు గూగుల్ మ్యాప్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ ట్రిప్లో అసలు ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళని రోడ్స్ అన్నీ తిప్పుతుంది. మ్యాన్, ఈ రూట్లోకి తీసుకొచ్చింది. అసలు ఇది వెళ్తామో లేదో కూడా అర్థం అవ్వట్లేదు. వాట్ ద హెల్, అసలు వే ఉందా ఇక్కడ? రే ఏంద్రా ఇది? ఈ ట్రిప్లో ఇది సెకండ్ టైమా థర్డ్ టైం ఇది మమ్మల్ని బిస్కెట్ చేసింది. వాటర్ దగ్గర చాపింది. మ్యాన్, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. యాక్చువల్లీ మొత్తం ఇసుక ఉంది. ఇది లైక్ ముందే ఒక చెరువు ఉంది. ఈ చెరువులోంచి ఎలా తీసుకెళ్దాం అనుకుంది ఇది మమ్మల్ని, నాకు అర్థం అవ్వట్లేదు. యాక్చువల్లీ ఇదంతా ఇసుక ఉంది. లైక్ మన ఒక గోదావరి ఒడ్డుకి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంది. దీన్ని వెనకకి తీసుకురావాలంటే కనీసం ఒక 5-10 మినిట్స్ పడుతుంది.
ప్రజెంట్ ఇప్పుడే మనం ఒక స్టేట్ హైవేలోకి ఎంటర్ అయినాం. యాక్చువల్లీ అది ఆ రోడ్లోకి వెళ్ళేసరికి నాకు పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ సేపు నాకు బ్రెయిన్ పని చేయలేదు. దాంట్లో వచ్చి బయటికి రావడానికి ఒక 5-10 minutes పట్టింది. యాక్చువల్లీ మొత్తం ఇసుక ఉంది, వీల్స్ అన్నీ స్పిన్ అయిపోతున్నాయి. సో అటు తిప్పి ఇటు తిప్పి ఇంకా బయటకు వచ్చేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. సో ఇంకా జస్ట్ ఇప్పుడే మనకు ఒక స్టేట్ హైవే దొరికింది. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా ఒక 180 kilometers ఏమో చూపిస్తుంది. యాక్చువల్లీ గూగుల్ మ్యాప్స్కి దండం పెట్టాలి, ఈ ట్రిప్స్లో ఎక్కలేని అడ్వెంచర్స్ అన్నీ చేపిస్తుంది ఇది. బైక్ అయితే అసలు నో ఇష్యూస్, నీ అమ్మ కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. కార్ కదా హారబుల్ అయిపోతుంది. When no one knows how it feels between disasters, it comes and goes. The life of dreams is moving faster, and no one knows the constant fear of what comes after. We'll never know. మనం ఇప్పుడే చిక్కమంగళూరు సిటీలోకి ఎంటర్ అయినాం. ఇంకా మనం ఆల్మోస్ట్ రీచ్డ్. ఒక 3.5 kilometers చూపిస్తుంది అంతే మన స్టేకి. అమ్మా ఫుల్ టు టయర్డ్, అసలు జ్యూస్ పిండేసినట్టు ఉంది బాడీ అయితే. స్టార్టింగ్ ఒక 450 kilometers బాగానే ఉంది. దాని తర్వాత ఒక 150 kilometers ఇంకా మొత్తం అన్ని రకాల రోడ్స్ టేస్ట్ చేపించేసింది. మళ్ళీ లాస్ట్ ఒక 50 kilometers నుంచి మొత్తం హైవేనే. ఇప్పుడు టైం వచ్చేసి 11:20 అవుతుంది. ఒక రేంజ్లో ఆకలి కూడా వేస్తుంది, ఫుల్ టు అలసిపోయినట్టు కూడా ఉంది. యాక్చువల్లీ మధ్యలో ఎక్కడన్నా ఆగుదామన్నా కూడా ఆగాలనిపించలేదు. ఆ రోడ్స్ అసలు మధ్యలో గూగుల్ మ్యాప్స్ చేపించిన అడ్వెంచర్స్కే సగం టైర్డ్ అయిపోయినాం. ప్రజెంట్ అయితే తొందరగా స్టేకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏమైనా తింటే తప్ప బాడీ కొంచెం కూడా సెట్ అవ్వదు. యాక్చువల్లీ మనకి తిరగడానికైతే టైం ఉంది, బట్ ఒకసారి స్టేకి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా దాని తర్వాత మనం ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్తే ఇంకా మొత్తం హిల్ స్టేషన్స్. ఇంకా ఫైనలీ ఆఫ్టర్ 13.5 hours జర్నీ తర్వాత ఇంకా మనం ఇప్పుడే రీచ్ అవుతున్నాము. జరగవే బాబు. 70 meters, 20 meters, 10 meters. చాలా స్టేస్ ఉన్నాయి ఇక్కడ. మనది వచ్చేసి
బోట్ చూసాక ఎంత హాయిగా అనిపిస్తుందో. ఎక్కడ్రా బాబు, ఇంకా ఇదేనా? లేదు, ఇది. అమ్మయ్యా, మౌంటైన్ వ్యాలీ. మొత్తానికి చెక్-ఇన్ అయితే అయిపోయింది రిసార్ట్లో. రిసార్ట్ అయితే బాగుంది, అంటే మరీ అంత పెద్దగా లేదు, చిన్నగా ఉంది, బట్ యా క్యూట్గా ఉంది. అండ్ మన స్టే వచ్చేసి ఇదే. సో ఇది వచ్చేసి యాక్చువల్లీ లాగ్ హౌస్ అనమాట. దాండేలిలో ట్రీ హౌస్ చూసాం కదా, సో అలాంటిదే, కాకపోతే ఇది ట్రీ కాదు, ఇట్స్ ఐరన్ బేస్. కాకపోతే చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఒకసారి లోపల చూపిస్తాను మీకు. We're falling hard to find the answer. With this life we live, be all that matters. The life of dreams is moving faster, and no one knows the constant fear of what comes after. And we'll never know. It's weighing me down, got my feet on the ground. Let's hide away from the lights and run away from this night. Let's run away. సో ఇది ఫైనల్గా అయితే మన లాగ్ హౌస్. యాక్చువల్గా నేను ఇది స్పెషల్గా అడిగి మరీ తీసుకున్నా, ఎందుకంటే నాకు ఇలాంటి టైప్ ఆఫ్ స్టేస్ అంటే చాలా ఇష్టం. ఐ మీన్ ఇలాంటి టైప్ ఆఫ్ కాటేజెస్ అంటే చాలా ఇష్టం, అందుకే స్పెషల్గా అడిగి మరీ తీసుకున్నా. అండ్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్, అంటే దీనికంటే స్పెషల్ ప్రైస్ అంటే ఏం లేదు, సేమ్ అన్ని కాటేజెస్ ఎలానో ఇది కూడా అంతే. సో స్పెషల్ ప్రైస్ అయితే ఏం లేదు. ఇంకా వేరే కాటేజెస్ కూడా చాలా పెద్దవే, అవి ఏమి చిన్నవి ఏమి కూడా కాదు. సో అవి కూడా చాలా పెద్దగా ఉన్నాయి, చాలా బాగున్నాయి చూడడానికి కూడా. అండ్ కింద గార్డెన్ ఏరియా అది, యా అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ కాకపోతే నాకు ఇలాంటి టైప్ ఆఫ్ కాటేజ్ అంటే ఇష్టం, సో అందుకే ఇది నేను తీసుకున్నాను అనమాట. అండ్ మనం వచ్చేసి ఇక్కడ 2 nights and 3 days స్టే చేయబోతున్నాం. సో ప్రస్తుతానికి మన ఇల్లు ఇదే. అండ్ ప్రైస్ వచ్చేసి 5,000 rupees per day, అంటే ఇద్దరికి కలిపి, ఇట్స్ అ కపుల్. అండ్ ఇది వచ్చేసి ప్యాకేజ్, దాంట్లో బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ వస్తుంది. లంచ్ అయితే రాదు, లంచ్కి ఎక్స్ట్రా పే చేసుకోవాలి. అంటే మోస్ట్లీ వాళ్ళ థింకింగ్ ఏంటంటే లంచ్కి ఎవరు ఇక్కడ ఉండరు కదా, సో సైట్ సీయింగ్కి బయటికి వెళ్తారు కాబట్టి వాళ్ళు లంచ్ ప్యాకేజ్లో పెట్టలేదు. మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ టైంకి ఉంటారు అండ్ నైట్ డిన్నర్ టైంకి ఉంటారు అని చెప్పేసి వాళ్ళ ప్లానింగ్ అనమాట. సో అది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 12:20 అవుతుంది టైము. లంచ్ టైం వచ్చేసి 1:30కి. సో ఈలోపు మనం కొంచెం ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని ఏమైనా తిని మన ప్రస్తుతానికి బాడీ కండిషన్ ఎలా ఉందో చూసుకోవాలి. యాక్చువల్ ప్లానింగ్ మొత్తం మారుతూనే ఉంది నిన్నటి నుంచి. నేను యాక్చువల్లీ నా ప్లానింగ్ వచ్చేసి ముల్యాంగిరి పీక్ వెళ్ళాలని చెప్పేసి, సో దానికోసం అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 6కి ఇక్కడ ఉండేలాగా నేను ప్లాన్ చేసుకున్నా. అది కాస్త ఇంకా లేట్ అయ్యి మేబీ 10 అవుతుందేమో అనిపించింది. ఆ 10 వరకు ఉంటే భద్రా వైల్డ్ లైఫ్ శాంచురీ విజిట్ చేద్దాం అనుకున్నా. సో ఆ 10 కూడా కాదు, మరీ దారుణంగా 11:40 అయిపోయింది వచ్చేసరికి. మధ్యలో ఫస్ట్ 450 kilometers పర్లేదు, బాగానే ఉంది. దాని తర్వాత నుంచి కొంచెం రోడ్స్ అనేవి డైవర్షన్స్, కన్స్ట్రక్షన్ వర్క్స్, దట్టు ఈ గూగుల్ మ్యాప్స్ పెట్టిన తిప్పలు, సో చాలా చాలా లేట్ అయిపోయింది. బట్ అది ఎంత లేట్ అయినా నైట్ ఎగ్జాక్ట్గా గూగుల్ టైం చూపించిన టైం అయితే రాగలిగాం. 13.5 hours పట్టేసింది. 10కి స్టార్ట్ అయ్యాము, మనం వచ్చేసరికి 11:30 అయింది. సో అది కాకపోతే దాంట్లో మనం చాలా బ్రేక్స్ ఉన్నాయి అండ్ గూగుల్ మ్యాప్స్ పెట్టిన తిప్పలు ఉన్నాయి. సో అదనమాట. సో ప్రస్తుతానికైతే కొంచెం ఫ్రెష్ అయ్యి లంచ్ చేసి దాని తర్వాత మన ప్లానింగ్ ఏంటనేది ప్లాన్ చేసుకుందాం. చలో.
టైం వచ్చి 11 అవుతుంది, 11 PM నైట్. సో ఈ రోజు మొత్తం ప్లానింగ్ మొత్తం అనుకున్నట్టు ఏది జరగలేదు. జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇక్కడికి వచ్చేంత వరకు కూడా అసలు ఏది ప్లాన్ చేసినట్టే జరగలేదు. బట్ అఫ్కోర్స్ అంటే మరీ ఇంత ఓవర్గా పడుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం. అంటే మరీ ఓవర్గా డ్రైవ్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం. సో అంటే ఇంకా మరీ మన బాడీ మన మైండ్ కంట్రోల్లో లేనప్పుడు ఇంకా మనం ఏం చేయలేం. అంటే మైండ్ ఏమో వెళ్దాం పదా అంటుంది, బాడీ ఏమో ఐ కాంట్ మేక్ ఇట్ ఎనీమోర్ అని చెప్తుంది. సో అదనమాట. ఒక గంట రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోదాం అనుకున్నాం బయటికి, కానీ అస్సలు అవ్వలేదు. జస్ట్ ఇప్పుడే కదా పడుకుంది అని అనుకున్నాం, కానీ లేచి చూసేసరికి టైం 9. అది కూడా ఎందుకు లేసామంటే ఈ రిసార్ట్ వాడు వచ్చి డోర్ నాక్ చేస్తున్నాడు, సార్ డిన్నర్ రెడీ అయింది వచ్చి తినండి అని. అది ఇప్పుడే కదా లంచ్ చేసింది అనుకున్నాం మేము. అది సో అంత ఓవర్ టైర్డ్ అయిపోయాం ఇంకా. అంత ఓవర్ టైర్డ్ అయిపోయాం, ఇంకా ఏం చేయలేకపోయాం. అది రేపైతే మనం ఫస్ట్ ముల్యాన్గిరి పీక్కి వెళ్తున్నాం. సో మార్నింగ్ మనం సన్ రైజ్ అక్కడి నుంచి చూస్తాం. అండ్ ఆల్సో యాక్చువల్లీ ఈరోజు వెళ్దాం అనుకున్నా కూడా అది నాకు ఆ ప్లేస్ మంచిగా అర్లీ మార్నింగ్ టైంలో చూస్తేనే బాగుంటుంది. సో అలా అని చెప్పేసి ఈరోజుకి షిఫ్ట్ చేశాను. సో రేపటి ప్లానింగ్లో అయితే ఏ చేంజ్ లేదు. సో ఫస్ట్ మార్నింగ్ మనం 5కి లేచి ముల్యాన్గిరి పీక్కి వెళ్తున్నాం. సో అక్కడి నుంచి వ్యూ చూస్తున్నాం, సన్ రైజ్ చూస్తున్నాం. అండ్ దాని తర్వాత మళ్ళీ మనం రిసార్ట్కి వచ్చి ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ భద్ర వైల్డ్ లైఫ్ శాంచురీకి వెళ్తాం. సో అది సెకండ్. సో ఇది రేపటికైతే ఇవి రెండు. ఒకవేళ ఇవి రెండు తొందరగా అయిపోయి ఇంకా టైం ఉంది అనుకుంటే జర్కీ వాటర్ ఫాల్స్ కానీ లేదా హెబ్బే వాటర్ ఫాల్స్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి కవర్ చేస్తాం. ఓకే, సో లెట్స్ ఆల్ మీట్ ఇన్ ద మార్నింగ్. గుడ్ నైట్.